దాని తర్వాత ఇప్పుడు ఆ కింగ్స్ ఫ్యామిలీ లేదు, మొత్తం జనాలే మిగిలినరు. ఎవరైనా చనిపోతే ఈ సిటీలో ఈ ప్లేస్లో జనాలు ఉన్న హోల్, దాని పక్కన ఇగో ఇదొకటి చూడండి, ఆ హ్యాడ్స్ ఉన్న హోల్స్, ఈ బ్యాంబూ స్టిక్స్, అసలు ఏంది పంచాయతీ. ఏ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. 2 days నుంచి చూస్తున్నారు కదా, డెడ్ బాడీస్ తోటే పూజ చేయాల్సి వస్తుంది. రాయల్ ఫ్యామిలీ గ్రేవ్ అంట, అక్కడికి వచ్చాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అది చూడడమే. అంటే నార్మల్గా చూసినాం, ఇప్పుడు రాయల్ ఫ్యామిలీ అంటే అదేదో కింగ్స్ ఫ్యామిలీ అనుకుంటా. ఇది మొత్తం ఒక అడవి లెక్క ఉంది. ఇక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది. ఓ మై గాడ్, ఇది ఎక్కడ చూసినా ఒక ఇంటి పక్కన ఇది ఉంటుందబ్బా. డాగీ, సీ దిస్ డాగీ, అది ఎంజాయ్ చేస్తుంది జీవన్ మంచిగా. అండ్ కోల్డ్ ఉన్నాయి అబ్బా ఇక్కడ బాగా. ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసినాం. అయ్యో, ఎక్కలేకపోతున్నాను రా బాబు, వచ్చేసాను. ఇదే అబ్బా, వచ్చేసా ఫైనల్లీ. ఎంట్రీ రాయల్గా కదా, ఇప్పుడే చెప్తా. దీన్ని ఒక్క లుక్ వేసుకోండి, దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ కొంతమంది జనాలు నించి ఉన్నారు కదా, ఇదొకటి. అండ్ పక్కనున్న హోల్స్, అండ్ ఈ రెడ్ క్లాత్ ఉన్న హోల్, దాని పక్కన ఇగో ఇదొకటి చూడండి, ఆ హ్యాడ్స్ ఉన్న హోల్స్, ఈ బ్యాంబూ స్టిక్స్, అసలు ఏంది పంచాయతీ. ఇదంతా జనాలు ఉంటారు ఇక్కడ, ఇదంతా సిటీ కిందంతా, ఇదంతా సిటీ. నేను అటు నుంచే వచ్చిన. ఇదేమో స్టోన్ గ్రేవ్ అంట. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు యూ క్లియర్లీ. అంటే నేను తెలుసుకోనికి కొంచెం టైం పట్టింది. ఇది సింపుల్ వర్డ్స్లో చెప్పడం కష్టం. ద థింగ్ ఈజ్, ఇది ఒక స్టోన్ గ్రేవ్, దీని పేరు స్టోన్ గ్రేవ్. దీని పైన thousands of years బ్యాక్ కింగ్స్ ఉండేవాళ్ళంట. సో కింద మొత్తం జనాలు, పైన మొత్తం కింగ్స్. అదేదో బాహుబలి మూవీలో పైన వాళ్ళ నుంచి కిందికి పడిపోతాడు కదా, ఆ టైప్లో ఇక్కడ ఒకటి ఉంది. ఇది జనాలు వెళ్ళడానికి దారి. సో పైన కింగ్స్ ఉండేటోళ్ళు, కింద అంతా జనాలు. అప్పుడు కింగ్స్ ఫ్యామిలీస్ అందరూ చనిపోవడం స్టార్ట్ అయ్యాక వాళ్ళకి సపరేట్గా ఫ్యూనరల్ చేయాలని చెప్పి వాళ్ళని ఇక్కడ పెట్టడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఆ కింగ్స్ ఫ్యామిలీ లేదు, మొత్తం జనాలే మిగిలినరు. ఎవరైనా చనిపోతే ఈ సిటీలో ఈ ప్లేస్లో జనాలు తీసుకొచ్చి దీంట్లో పెడతారు. అది కథ. అండ్ వాళ్ళని తీసుకొచ్చుడు దీంట్లో పట్టుకొని వస్తారు, దాంట్లో పట్టుకొని వచ్చి పెడతారు. ఆడ నుంచి తీసుకొని వచ్చి బాడీ కనిపిస్తుంది కదా, ఆ బాడీని తీసుకొని వచ్చి, ఆ బాడీని అంటే వీళ్ళు తీసుకొచ్చాక ఏం చేస్తారంటే కంప్రెస్ చేసేస్తారు. మొత్తం క్లాత్తో కట్టేసేసి మమ్మీ టైప్స్లో రోల్ చేసేస్తారంట. చేసేసి ఈ బ్యాంబూ స్టిక్స్ ఉన్నాయి కదా, ఆ ల్యాడర్ కొంచెం పెంచుకుంటారు. అక్కడ హోల్స్ ఉన్నాయి కదా, రెడ్ క్లాత్ హోల్, అవి వాటిలలో పెట్టి నెట్టేస్తారు. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు కదా, మేబీ వీళ్ళు చాలా పెద్ద మనుషులు అనుకుంటా ఈ ఊర్లో, అందుకే వాళ్ళవి అవి చేసి పెట్టారు, అవి స్టోన్తో చేసి పెట్టారు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ హోల్స్ లోపల కొన్ని hundreds and thousands ఆఫ్ డెడ్ బాడీస్ ఉండొచ్చు నాకు తెలుసు. సో బాడీస్ దాంట్లో పడేసి ఇది పెట్టేస్తారు. ఇయర్లీ వన్స్ కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఆ బాడీస్ని తీసి మళ్ళీ డ్రెస్సెస్ వేసి వాటికి పూజలు పునస్కారాలు చేస్తారు. పునస్కారాలు అనద్దు, ఇట్స్ తప్పు వర్డ్, ఇట్స్ రాంగ్ వర్డ్. మళ్ళీ వీళ్ళు హర్ట్ అయితే అసలే చనిపోయిన వాళ్ళు మళ్ళీ మనకెందుకు. బాబోయ్, మే ఆల్ యువర్ సోల్స్ రెస్ట్ ఇన్ పీస్. ఇది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఈ హోల్స్ నాకు కనిపిస్తాయి, 1 2 3 4 5 6 హోల్స్ ఉన్నాయి. ఆ 6 హోల్స్లో చాలా 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 డెడ్ బాడీస్ ఉండొచ్చు నాకు తెలిసి. ఇది ఎట్లుంది తెలుసా, స్ట్రైట్ లేదు, ఇట్లుంది. ఇప్పుడు నాకు ఎట్లుంది అంటే సిచ్యువేషన్, అది నా మీద పడిపోయేటట్టుంది. అది మాత్రం కొన్ని thousands of years నుంచి ఇంతే ఉందంట. పక్కా స్టోన్ అంట. ఇది కూడా స్టోన్స్ కొన్ని పడిపోయి అనుకోండి, నా కాళ్ళ దగ్గర ఉన్నాయి. సో కంక్లూజన్ ఆఫ్ ద స్టోరీ సింపుల్, దీంట్లో చాలా చాలా డెడ్ బాడీస్ ఉన్నాయి. ఇది మ్యాటర్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్టోన్ గ్రేవ్. అండ్ ఇటు నుంచి ఇక వెళ్ళే టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి. ఇదంతా స్కేరీగా లేదు, ఎందుకంటే సిటీకి పక్కనే ఉంది, పెద్ద ఇల్లు లాగా ఉంది ఇది.
ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఈ వెనుక నాకు కనిపించే బొమ్మలు అండ్ డెడ్ బాడీస్ ఏమైనా ఉన్నా పైన పెట్టేవి ఓన్లీ ఈ ఈ విలేజ్లో ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళవంట. మిగతా వాళ్ళవన్నీ ఐల్ షో ఇక్కడ కింద కింద పెట్టేస్తారట మొత్తం. వీళ్ళు మాత్రం డబ్బులు ఉన్నోళ్ళు పైన, డబ్బులు లేని వాళ్ళు కింద. ఇది కంక్లూజన్. ఇయర్లీ వన్స్ వచ్చి ఓపెన్ చేస్తారు అని చెప్పిన కదా, అప్పుడు కూడా ఆ చనిపోయిన వాళ్ళ పర్మిషన్స్ తీసుకోవడానికి పందిని కానీ అదేంటి బఫేలోని కానీ కట్ చేస్తారంట. వాటిని ఇక్కడ పొడుస్తారంట. ఇందాక నేను కొన్ని చూసా ఫ్యూనరల్స్, అక్కడ చాలామంది పందుల్ని ఇక్కడ పొడిచి బ్లడ్ వచ్చేదాకా వెయిట్ చేస్తారు. సో అది కథ. అట్లా పర్మిషన్స్ తీసుకొని చేస్తారంట. ఒకవేళ వాళ్ళు ఏం తీసుకొచ్చి చెయ్యకపోతే ఆ డోర్స్ ఓపెన్ అవ్వవంట, డోర్స్ స్ట్రాంగ్ ఉంటాయంట అని ఏదేదో చెప్పారు మొత్తం అంతా. అదబ్బా దీని స్టోరీ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.